మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం దారుణం. తమ్మినేని వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న టీడీపీ తిలక్ 9న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతు ర్యాలీ, ధర్నా, అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ. గౌరవ అతిథిగా విచ్చేసిన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం గారికి, నాతో కలిపి టెక్కల్ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులందరికీ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరికీ, ప్రత్యేకించి పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గమైన పాలనకి చేస్తున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు తాలూగా క్యాబినెట్ సహచరులు చేస్తున్న దురాఘాతాలని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎండగట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక విషయాలపైన ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. సంవత్సరన్నర కాలంలోనే పూర్తిగా అన్ని వర్గాలకు దూరం అవుతూ, ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తూ, దళార వ్యవస్థలను ప్రోత్సహిస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్న ముడిసరుకులనంతా కూడా క్యాబినెట్ మంత్రులతో సహా దోసుకుంటూ, ఎక్కడ ఏం దొరికితే అది దోసుకోవాలనే ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఈ సంవత్సర కాలంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం అనేక పోరాటాలు చేయటం జరిగింది. ఈ పోరాటాల్లో మనం చూసాం, ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీని ఆదరిస్తూ, ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనే ఉద్దేశంతోనే ప్రజలు తండోపతండాలుగా కార్యక్రమాలను భాగస్వాములు అవుతూ, వెన్నుపోటు దినోత్సవం కానీ, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు దినోత్సవం, చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం కానీ, అలాగే మరి అతను చేసిన సూపర్ 6 హామీలపై ఆయన చేసిన మోసాలు కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి సవివరంగా అర్థమైంది. ఎందుకంటే చంద్రబాబు వస్తే ఈ రాష్ట్రానికి ఎప్పుడు కూడా అధికారం కోసం అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావటం, అధికారం వచ్చిన తర్వాత ప్రజలను వంచడం, ప్రజలను మోసగించటం, పెత్తందారులకు సాయం చేయటం, ఈ రాష్ట్రాన్ని దివాళాకోరుగా వ్యవహరించడం, ఇది చంద్రబాబు గారి నైజం. దానిలో ఈవేళ బలైపోయిన వాళ్ళు మహిళామణులు. సూపర్ 6 హామీలు ఇస్తానని చెప్పి మోసగించిన చంద్రబాబు ప్రత్యేకించి మోసపోయింది మహిళా సోదరీమణులు. ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలంతా కూడా ఫ్రీ బస్సు మరి అని చెప్తే 25 రకాలైన బస్సులు ఈ రాష్ట్రంలో తిరుగుతుంటే దాంట్లో 6 రకాలైన బస్సుల్లోనే వాళ్ళకి ప్రయాణానికి అవకాశం కల్పించటం, మరి అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఒకేసారి ఒకే టైంలో సంవత్సర కాలం మొదటి రోజుల్లోనే 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి రైతులను మోసగించే విధానం, మరి ఏ హామీని కూడా అమలు చేయకుండా, అతను చెప్పిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా, నిరుద్యోగ భృతి అవ్వచ్చు, మహిళలకు 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అవ్వచ్చు, అనేక మోసాలు. దానిలోనే రైతులకు మోసగించే విధానం మనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. రైతు అనేవాడు తన కష్టాలతో తన నమ్ముకున్న భూమిని తన పంట ద్వారా సాధించి తన కుటుంబాన్ని పోషించుకొని జీవించాలన్న రైతుకి ఈవేళ పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది. రైతులకి వెన్నుపోటు పడకూడదు, రైతుల్ని మోసగించకూడదు. రైతుకి ఇచ్చిన హామీని కానీ, రైతుకు ఇచ్చిన భరోసాను కానీ సవివరంగా ఇచ్చే రాష్ట్రాలు అనేకం ఉంటే, మొదటి రాష్ట్రంగా ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి, రైతు పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి, రైతులకు వెన్నుదన్నుగా ఉంటానని చెప్పి, రైతులు కట్టిన ఇన్సూరెన్స్ అమౌంట్ను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కట్టి రైతులకు భరోసా కల్పించారు. ఇస్తామన్న ఏదైతే రైతు భరోసా అనేది సీజన్కు ముందే ప్రజలకు 5 సంవత్సరాలు నిర్విరామంగా అందించిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసే సంక్షేమ పాలన చూసి ఇప్పటికీ ఈ అనుభవజ్ఞుడని చెప్పుకొని
అధికారం కోసం ప్రజలను మోసగించి అధికారం వచ్చిన తర్వాత ప్రజలను వంచిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోవాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ టెక్కల్లో మనం చూసాం, ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకున్న వ్యక్తి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నాడు. ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టి రైతులు అనే వాళ్ళు ఎరువుల కోసం క్యూ లైన్లో నిల్చుంటే తప్పేముందని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ఏం అచ్చెన్నాయుడు గారు, అతని మాటల్లో మనం చూస్తే నిల్చుంటే తప్పేమని చెప్పి మాట్లాడుతున్నావు. మరి దానికి ఉదాహరణగా అతను ఏం మాట్లాడాడంటే, మనం బఫే మిల్స్కి వెళ్తే ప్లేట్ పట్టుకొని వెళ్ళడం లేదా, రైతు యూరియా కోసం ప్లేట్ పట్టుకొని వెళ్తే బస్తా కోసం వెళ్తే తప్పేముందని మాట్లాడుతున్నాను. ఇది నీకు సంస్కారహీనుడు కనుక ఇలా మాట్లాడుతున్నావు. నిన్ను అన్నం పెట్టినవాడు రైతు. నీ కుటుంబం కానీ నువ్వు కానీ 2 ఎకరాల భూమితో ఈవేళ వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని అక్రమ సంపాదనతో వెళ్ళగెక్కుతున్నావంటే అది ప్రజల సొత్తు, రైతుల కష్టార్జితంతో వచ్చిన సొత్తు. నీలాంటి దౌర్భాగ్యుడు అలా మాట్లాడుతుంటే నువ్వు ముందా ఆ వ్యవసాయ శాఖ మంత్రికి అనర్హుడు అని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ శాఖ నుంచి అతను తొలగించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎప్పుడూ రైతులను మోసగించడమే. రైతుల కోసం మరి ఆ రోజు ఉచిత విద్య ఇస్తానని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇస్తున్నప్పుడు అది ఆ తీగల మీద మరి బట్టలు ఆరేసుకోవచ్చు అని చెప్పిన వ్యక్తి, వ్యవసాయం ఎందుకు దండగానే చెప్పిన వ్యక్తి. ఈవేళ కూడా చంద్రబాబు మళ్ళీ అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే వైరెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన అంటే ఎల్లుండి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరగబోతున్నాయి. దానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో పండిస్తున్న రైతులకి వరి వేసుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి యూరియా కానీ డిఏపి కానీ ఎక్కడా అందటం లేదు. క్యూ లైన్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా మరి ఇవాళ రైతులు నిల్చోవలసిన పరిస్థితి వచ్చింది. మరి మేము చూస్తే ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా సరే మార్కెట్ ద్వారా 50% రాష్ట్ర ప్రభుత్వం 50% ఎరువులు సప్లై చేసేది. ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం మార్కెట్కి ఇవ్వాల్సినది 50%ని ప్రైవేట్ డీలర్లకు ఇచ్చారు. ప్రైవేట్ డీలర్లకు ఇవ్వగా ప్రభుత్వం ఇస్తున్న యూరియా కూడా వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, మీకు విజ్ఞత ఉంటే మరి రైతు భరోసా కేంద్రాలు గ్రామ స్థాయిలో ఉన్నాయి కదా, రైతు భరోసా కేంద్రాల వల్ల మీరు పంపిణీ చేస్తే అక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఆర్బీకేలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ సమక్షంలో పంపిణీ జరిగితే పారదర్శకంగా జరుగుతుంది. కనుక మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు, ఆ రకంగా ఎందుకు మీరు పనిచేయట్లేదు? ఎందుకంటే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మేలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆ గౌరవం దక్కుతుందని ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పేరు స్మరించుకుంటారు, ప్రజలని రైతులు స్మరించుకుంటారని దురాలోచనతోనే ఈ ప్రయత్నం నువ్వు చేసి ఈవేళ ఈ రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల్లో 25% మరి కేంద్రం ఇచ్చే 100%లో 30% డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బుల రూపంలో తీసుకుని సేంద్రీయ ఎరువుల ద్వారా మేము ఈ రాష్ట్రంలో ఎరువులు అందిస్తామని చెప్పి ఒక అబద్ధపు మాట చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బుల్ని క్యాష్ రూపంలో డ్రా చేసుకుని పక్కదారి పట్టించిన మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు చేసిన మోసాల పైన, వ్యవసాయ శాఖ మంత్రిగా ఇతని వైఫల్యాల మీద ఈ నెల 9వ తేదీన టెక్కల్లో అంబేద్కర్ జంక్షన్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో ఉన్న రైతు సోదరులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయమని వినయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.